జై హింద్, జై భారత్, జై తెలంగాణ. ఫ్రెండ్స్, నేను మీ గిరీష్ దారాముని. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రగుప్త. ఢిల్లీ ప్రొటెస్ట్లు నిజంగా చెప్పాలంటే తారాస్థాయికి పోయినాయి అండ్ ఇట్ ఈస్ నో లాంగర్ ఏ సర్కస్. ఇది చాలా సీరియస్ ఇష్యూ దేశానికి. యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా చేయి జారుతున్న పరిస్థితులు, లా అండ్ ఆర్డర్ కంప్లీట్గా అదుపు తప్పుతున్నది. ఇవాళ ఈ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ చూస్తే క్లియర్ కట్గా మళ్ళీ ఢిల్లీకి నిజంగా సమర్థత ఉందా? ఎందుకు ఈ మాట మాట్లాడాల్సి వస్తుందంటే ఇట్లాంటివే ఉత్తరప్రదేశ్లో జరగగలుగుతాయా? బద్దలు ఏ రకంగా ఉంటాయో ఒకసారి చూడండి. బద్దల్ భద్రం బిడా అని చెప్పి మొదలవుతాయి ఉత్తరప్రదేశ్లో కరెక్ట్గా దిగాలంటే. సో ఇవాళ ద ప్రొటెస్ట్ ఆర్ కంప్లీట్లీ ఆన్ ది ఎడ్జ్. సో లెట్ us డిస్కస్ అబౌట్ ది పాలిటిక్స్, పవర్, ఇంకా పబ్లిక్ డిసార్డర్. అండ్ మోర్ ఓవర్ ఇంకా కరెక్ట్గా చెప్పాలని అంటే ఈ ప్రొటెస్ట్ తారాస్థాయికి ఎందుకు పోయిందని అంటున్నా అంటే ప్రధానమంత్రి ఇంటి ముంగడ దాకా పోయింది. సారెగంప తీసుకొని రాహుల్ గాంధీ పోయిండు. మళ్ళీ సారెగంప ఎడికింద ఇచ్చిండు. జనరల్లీ సారెగంప అత్తగారింటికి అడికింద ఇస్తారు. మళ్ళీ సారెగంప తీసుకొని ప్రధానమంత్రి ఇంటి ముంగడికి ఎందుకు పోయిండు, అసలు ఆయన ఎడిపోయి వచ్చిండు ఇన్ని రోజులు అననే దాని మీద ప్రస్తావన కావాలి. నేను ప్రతిసారి ఈ సో కాల్డ్ ఎవరెవరైతే మాట్లాడతారు చూడు, సమర్థకులు అని మాట్లాడతారు చూడు, సరైన ప్రశ్నలు మీరు ఎందుకు వేయరు కాంగ్రెస్కి అని చెప్పి నేను ఆ రోజు నుంచి ఒకటే మొట్టమొదటి క్వశ్చన్. కాంగ్రెస్ లేకుంటేనే ఇట్లా, కాంగ్రెస్ ఉంటే ఎట్లా అని చెప్పి మనం అనుకున్నాం. ఇప్పుడు మీరు చూస్తున్నారు దేశంలో ఏ రకంగా అవుతుంది. విక్రమ్ సింగ్, ఫార్మర్ డీజీపీ ఆఫ్ ఉత్తరప్రదేశ్, మాట్లాడిన మాటలు ఏందనంటే జరుగుతున్న ఈ డెవలప్మెంట్స్ ఏవేవైతే ఉన్నాయో చూడు ఈ ప్రొటెస్ట్లా, ఇది ఏదో మామూలు ఇక పొరగల మజాక్ కాదు. ఇది ఎందుకు మాట్లాడాల్సి వస్తున్నది ఈ విషయం అని అంటే కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ పార్లమెంట్ విడిచిపెట్టి ప్రధానమంత్రి ఇంటి ముంగటి కూర్చొని ఉన్నాడు. మళ్ళీ దీని వెనకాల రేషనలే ఏమున్నది, మోడస్ ఆపరెండి ఏమున్నది, మోడస్ ఆపరెండి అనేది మనం డిస్కస్ చేయాలన్నా వద్దా? ఇది నిజంగా చెప్పాలని అంటే ఈ మూమెంట్ని ఒక రేర్ రోహిణి నక్షత్ర యునిక్ ఆపర్చునిటీ అని అంటారు. రోహిణి నక్షత్రం ఉన్నప్పుడు కొంతమంది దుష్ట శక్తులు ఏదో అవకాశం కోసం వెతుకు చూస్తుంటాయి అని చెప్పి మాట్లాడుతుంటారు. సో మళ్ళీ ఈ రోహిణి నక్షత్రాన్ని ఆవాహనం చేస్తున్నది ఎవరు అని చెప్పి మనం మాట్లాడుతుంటే రాసి పెట్టుకోరు ఫ్రెండ్స్, ఈ చిట్టా మీకు ఏడ దొరకదు. ఒక కీ ఆర్గనైజర్ జునేద్ అని పేరు బయటపడ్డది నిన్న. ఆడు రోజుకి 8,000 మందికి భోజనాలు పెడుతుండట ఈ ప్రొటెస్ట్లో. సుమారు 8 లక్షల ఖర్చు వస్తుందో ఒకసారి మీరు ఇమాజిన్ చేయండి. ఇక సేమ్ ఇట్లాంటి ఫైనాన్షియల్ బ్యాకింగే కంప్లీట్గా మనకు షహీన్ బాగ్లా కనిపించిందా లేదా? బిర్యానీ పాకెట్లు ఎక్సెట్రా ఎక్సెట్రా. లాస్ట్కి వచ్చేసరికి కొంతమందికి కడప వచ్చిందాడు. లాస్ట్కి ఏమైందనంటే ఇదే. ఇంకొక విషయం ఏంటంటే కొంతమంది ఇండివిజువల్స్ పేర్ల మీద, స్టూడెంట్ల పేర్ల మీద ప్రీవియస్ క్రిమినల్ యాంటీ నేషనల్ యాక్టివిటీలు చేసి ఊపా ఛార్జులు, యూఏపీఏ ఛార్జులు అట్రాక్ట్ చేసిన హాజీ అఫ్జల్ 150 మంది ఫాలోవర్లతో కనబడతాడు. అన్నిటికంటే ఎక్కువ చూడుండ్రి కాశ్మీర్లో పత్తర్బాజీలు మీకు కనబడుతున్నాయి, ఈ మధ్య కనబడతలేవు. అర్బన్ నక్సల్ల రూపంలో ఎవడెవడు ఢిల్లీ గల్లీలలో కనబడుతున్నాడు అనేది ఇక మీ ఊహకు వదిలిపెడుతున్నా. ఇవాళ పత్తర్బాజులు, పంచర్ పుత్రులు మొత్తం మీకు ఏడ కనబడుతున్నారు, ఢిల్లీలో కనబడుతున్నారు. ఇన్ని రోజులు ఏడ కూడా పత్తర్బాజీ కనబడని చోట ఢిల్లీ గల్లీలలో కనబడుతున్నది అని అంటే మీరు అర్థం చేసుకోవాలి. హ్యాబిచువల్ స్టోన్ పెట్లర్ హర్షద్ ఐడెంటిఫైడ్ ఇన్ ది ప్రొటెస్ట్ ఆఫ్ ఢిల్లీ. ఇది డెమాన్స్ట్రేషనేనా, ప్రొటెస్టా? మళ్ళీ ఈ ప్రొటెస్ట్ పీస్ఫుల్ నేచరా? నేను మిమ్మల్ని అడుగుతున్నా ఫ్రెండ్స్. ఇంకా దరిద్రం ఏంది తెలుసా? ద ఐరనీ గెట్స్ ఐరానికల్ అని చెప్పి మాట్లాడతారు. చిల్డ్రన్ ఏజ్డ్ బిట్వీన్ 8 to 12 ఆర్ ఆల్సో అబ్జర్వ్డ్ ఇన్ దిస్ ప్రొటెస్ట్. పిల్లలు కనబడుతున్నారు అంటే ఎథికల్ లీగల్ కన్సర్న్స్ మనకు కనబడతలేవా? నేను ఇలా కాక్రోచోళ్ళని అడుగుతున్నా, ఇదేనారా మీ అప్రోచ్? నన్ను అంటారు కదరా బత్తాయి అని, మళ్ళీ పిల్లలను తీసుకొచ్చి ప్రొటెస్ట్ చేసుడేంద్రా? ఒక మాట అడుగుతున్నా నేను. ఇలా కాక్రోచ్లకు ఇంకొక క్వశ్చన్ వేస్తున్నావు బ్రదర్. నువ్వు పీస్ఫుల్ ప్రొటెస్ట్ అని చెప్తున్నావు, పోలీసులు మీ మీద జులుం చేస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నావు. నేను అడుగుతున్న ప్రశ్న ఏందనంటే పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేసేటోడి దగ్గర జేబులల్లా పెప్పర్ స్ప్రేలు ఎందుకు వచ్చినాయిరా? పెప్పర్ స్ప్రేలు పోలీసులని కొడితే వాళ్ళు బగబగ తుమ్ము దగ్గుకుంటా మంట పట్టుకుంటా పట్టుకొని కొట్టనికి పోతే మారోమత్ ఫిల్మ్ నికాలరే. అక్కడ ఉన్న చుట్టుపక్కల వాళ్ళు ఫోటోలు తీస్తున్నారు, వీడియోలు తీస్తున్నారు. ఇటు పెప్పర్ స్ప్రే కొట్టింది మర్చిపోయినరు, కానీ పోలీసు వాళ్ళు కొట్టేది మాత్రమే మీడియాలోకి వస్తున్నది. ఇవి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఎస్పెషల్లీ ఇన్స్టాగ్రామ్లలో మల్టిప్లై అవుతున్నాయి. అరే నువ్వు ఒకసారి అర్థం చేసుకో, పిఎం రెసిడెన్స్ ఏరియా అని అంటే ఎంత సెన్సిటివ్ జాగా. పిఎం మంచోడా చెడ్డోడా పక్కకు పెట్టుర్రు రాబోయే మన ప్రధాని. 148 కోట్ల జనాభా ఎన్నుకున్న ప్రధాని. ఆ పోస్ట్ కన్నా గౌరవం ఇర్రా. మనిషిని పక్కకు పెట్టురు, పార్టీని పక్కకు పెట్టురు. రేపు మీరు వస్తారు పార్టీలో. ఇప్పుడు నేనేం అడుగుతున్నాను, వాడు డ్రోన్ ఎగిరేసినావు. పిఎం ఇంటి ముంగట డ్రోన్ ఎగిరేసారు. ఆడెవరు కూర్చొని ఉన్నారు? లీడర్ ఆఫ్ ది అపోజిషన్ రాహుల్ గాంధీ కూర్చొని ఉన్నాడు. సిగ్గు శరం లజ్జ ఏమన్నా ఉన్నదా? నువ్వు లీడర్ ఆఫ్ ది అపోజిషన్ అయి ఉండి నువ్వు అక్కడ డ్రోన్ ఎగిరేస్తావా సెక్యూరిటీ కన్సర్న్స్ దగ్గర? మళ్ళీ నిన్ను పట్టుకొని పోతే నీకు ఇంత పెద్ద ముక్కు, నీకు రోషము, నీకు పౌరుషం.
మళ్ళీ ఇది జస్టిఫైడ్ లీగలియా? నేను రాహుల్ గాంధీ లీడర్ ఆఫ్ ది అపోజిషన్ నేను అడుగుతున్నా. నేను ఇప్పటికి కూడా చెప్పిన, నువ్వు సారేగంపై ఏడికెందుకు తెచ్చినావు? అత్తగారింటికి తెచ్చినావా, లేకపోతే పుట్టింటికి తెచ్చినావా, మెట్టింటికి తెచ్చినావా? ఏడికేం తెచ్చినావు అనేది నాకు సమస్య కాదు. నువ్వు కోన్కిస్కా గొట్టం ఎవరు అయినుంటే, నువ్వు ఎంపీ ఎమ్మెల్యే అయినుంటే కూడా నాకు ప్రాబ్లం లేదు. బట్ నువ్వు లీడర్ ఆఫ్ ది అపోజిషన్ రాహుల్ గాంధీ, నువ్వు ఏడికి పోతున్నావు, ఏడ తిరుగుతున్నావు, ఏం చేస్తున్నావు, ఎవరితో కలుస్తున్నావు, సెక్యూరిటీ బ్రీచ్ కాదని, ఎస్పీజీని కాదని, పోలీసు వాళ్ళని కాదని నువ్వు పోతున్నావు చెప్పకుండా చేయకుండా అదో పెద్ద పంచాయతీ అవుతుంది. నీ ట్రిప్పులకు పైసలు ఎవడిస్తున్నాడు మొత్తం పంచాయతీ చెప్పాల్సి వస్తుంది. అండ్ ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉండాల్సిన నువ్వు ప్రధానమంత్రి ఇంటి ముంగట పోయి నువ్వు సెక్యూరిటీ బ్రీచ్ చేస్తున్నావు అని అంటే రేపటి దినం ఏమన్నా అసాంఘిక ఘటనలు జరిగితే ఎవడు చేస్తాడు? ఇప్పుడు పోలీసులను క్రిటిసిజం చేస్తున్నారు కంప్లీట్గా. నేను అధికార పక్షానికి సపోర్ట్ చేస్తలే, ప్రతిపక్షానికి సపోర్ట్ చేస్తలే, లేదా ఇక్కడ రైటిస్టో లెఫ్టిస్టో ఏమి లేదు. ఇక్కడ నేను ఇలాన రక్షక బలగాలకు సపోర్ట్ చేస్తున్నా, పోలీసు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నా అని చెప్పి మేము చిట్టా మొదలెట్టాం చిత్రగుప్తలో. ఇదే ప్రివెంటివ్ అరెస్టులు ముందు చేసి ఉంటే ఈడి దాకా వస్తుండేనా? ఆడికి దండేసి దండం పెట్టి లోపల బయటకు తీసుకొచ్చారు కదా అభిజిత్ దిప్కే. కానీ వాడు క్లియర్ కట్గా మాట్లాడిండి, ఏంది నేను పోలీస్ పర్మిషన్ ఎందుకు తీసుకోవాలి, గుంజీ రోడ్డు ఖాన్ బైరీలు కొట్టి నా కొడుక పోలీస్ పర్మిషన్ తీసుకోవరాను అని చెప్పి మాట్లాడవాను. అదే నేను చేస్తా అంటే నడుస్తుందా నీకు? ఇవి ఎవడికి కనబడతలేవు, ఎవడికి చూస్తలేడు కూడా. ఇవన్నీ తప్పులు కావా? కాంప్రమైజ్ అవుతలేదా భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఇడ? అంటే కోపాలు వస్తాయి. ఆడాడ తిరుగుడే మేము అది చేస్తాం ఇది ఇవన్నీ బంద్ చేయరు. డిడ్డనిగిర డిమ్కా డొంకాలు ఫ్యాక్ట్స్ ఏం నడుస్తున్నాయి చూడుండ్రి. కరెక్ట్ స్టెప్ నువ్వు తీసుకున్నావా లేదా చూడుండ్రి. పోలీస్ కమిషనర్ని మార్చినందుకే కొంచెం స్ట్రిక్టర్ ఎన్ఫోర్స్మెంట్ అయింది వచ్చాడు, నేను కాదని అంటలే. బట్ ఇక్కడ నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పోలీసు వాళ్ళు నిజంగా చెప్పాలంటే చాలా కష్టపడుతున్నారు రాత్రింబగలు. వాళ్ళకు బెయిల్ రాకుండా కూడా నిజంగా పెద్ద పెద్ద సెక్షన్స్ అవి ఇవి తీసుకొని వచ్చి ఇన్ఫ్యాక్ట్ బెయిల్ రానిక కూడా ఇట్లాంటి అసాంఘిక ఘటనలలో బెయిల్ రానిక కూడా 25 లక్షల రూపాయల ఫైన్లు ఎక్సెట్రా ఎక్సెట్రా. ఎందుకంటే షూరిటీ ఇవ్వాలంటే చిరిగిపోతుంది కదా ఏడికాడికి. అరే నువ్వు ఇమాజిన్ చేయి, ఒకడు వస్తాడు గడ్డపోడు, ఆడొచ్చి అదో బండి పట్టుకున్న పెట్రోల్ ట్యాంకులలో అగిపులేయనికే చూస్తాడు. ఇలా జునేద్ గాడేమో 8,000 మందికి ఆహారం పెట్టనికే చూస్తాడు. ఈ ప్రొటెస్ట్ల వల్ల సుమారు 120 మంది పోలీసు వాళ్ళు గాయపడడంలో ఐపీఎస్ ఆఫీసర్లు కూడా ఉన్నారు. పోలీస్ వెహికల్స్ వ్యాండలైజ్ అవుతున్నాయి. వాళ్ళు మొత్తం ఇంటికి పోయేటప్పుడు అసాల్ట్తో పోతున్నారు. ఇవి ఆభరణాలు కావురరే అలంకరించుకోవడానికి. గాయాలు ప్రభుత్వం చేస్తున్న నిర్లక్ష్యపు గాయాలు, పోలీసు వాళ్ళని బలి చేసుకుంటా చేస్తున్న అహంకారపు గాయాలు. ఇవి ఆభరణాలు కావు బ్రదర్, ఇవి అహంకారపు అలంకరణలు అని చెప్పి మాట్లాడతారు విశ్లేషకారులు. పోలీసు వాళ్ళు అగ్రెషన్ చూపిస్తే ప్రాబ్లం అంట. నేనైతే క్లియర్ కట్గా చెప్తున్నా, రక్షక బలగాలు ఉతికి పడైన రేడికాడికి. పెయిలల మంటలు ఇవ్వాలి, ఆడా మొగ తేడా లేకుండా మంటలు ఇవ్వాలి పెయిలల్లో. ఎప్పుడైతే దేశ హితాన్ని ఇల్లు మర్చిపోతారు చూడు. భారత్ టూటాతో ముజే క్యా అని అంటాడు ఒకడు. భారత్ టూటాతో ముజే క్యా అంటాడు. తెరా అమ్మా మరీతో ముజే క్యా, తెరీ బహన్కి ఇజ్జత్ లూటీతో ముజే క్యా. నేను కూడా అంటారు, వెన్ యూ కమ్ టు మై కంట్రీ ఐ కమ్ టు యువర్ ఫ్యామిలీ. డంకే పే చోట్ చెప్తా, డంకే పే చోట్ మాట్లాడతా. వాడు ఇట్లా మాట్లాడతాడా? భారత్ టూటాతో ముజే క్యా, తెరీ అమ్మాకి और బహన్ కి ఇజ్జత్ లూటేతో ముజే క్యా. మాట్లాడాలా వద్దా? మాట్లాడేటో లేక తయారయ్యారు ఇట్లా నా కొడుకులు. ఇది అరా అప్రోచ్ అంటే? ఇది పీస్ఫుల్ ప్రొటెస్ట్ అంటారా? భారత్కు తెరే టుకుడే ఉంగే ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇష్టం వచ్చినట్టు మాట ఏంది అని చెప్పి నేను పెప్పర్ స్ప్రేలు ఎందుకు పెట్టుకొని వచ్చినవరా? మళ్ళీ దీన్ని అన్నా హజారేతో నిన్ననే మనం మాట్లాడుకున్నాం. ఇక నేను అలా పోదలుచుకోలే. ఇప్పుడు నేనేమని అడుగుతున్నా బ్రదర్, నీట్ ఎగ్జామ్ కోసము నువ్వు పోరాడుతున్న నీతి నిజాయితీ కనబడతలే ఇప్పుడు. ఇక్కడ సర్కార్ బదలాంచాల, జెన్జీ మహిళా రిపోర్టర్ల పైన అత్యాచారాలు. ఇట్ ఈస్ రిజంబ్లింగ్ యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ అ సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్. యు ఆర్ అవుట్రేజింగ్ అ మోడెస్టీ ఆఫ్ ఎ ఉమెన్ ఇన్ డే బ్రాడ్ లైట్. సిగ్గుపడుతుంది నీ తల్లి నిన్ను అన్నందుకు. ఇది గుర్తుపెట్టుకో ఫస్ట్. నీ క్యారెక్టర్ ఏందో బయట పడుతున్నది. ఈ అజిటేషన్ నేను నా మిత్రులతో మాట్లాడుతున్న ఢిల్లీలో ఎన్నో ఆఫీసులకు ఇబ్బందులు కలిగిస్తున్నాయి. ఎయిర్పోర్ట్లకు ప్రయాణికులు పోలేకపోతున్నారు, ట్రైన్లు డిస్రప్ట్ అవుతున్నాయి, షాపింగ్ సెంటర్లలో బిజినెస్ పోతున్నది. కంప్లీట్ ఢిల్లీ అతలాకుతలం అయిపోయింది. కోపం, ప్రొటెస్టర్ల కోపం అని చెప్పి మాట్లాడుతున్నారు. నువ్వు ప్రొటెస్ట్ చేసే హక్కు నీకున్నది, కాకపోతే నన్ను డిస్టర్బ్ చేసే హక్కు నీకేడున్నది అని చెప్పి ఢిల్లీ సామాన్యుడు మాట్లాడుతుంటే నువ్వేమైనా సమాధానం చెప్తావురా కాక్రోచ్? ఇప్పుడు నేను కొంతమందికి మాట్లాడుతున్నా, నువ్వు కుక్కను పెంచుకున్నాడు చూసినావు, పిల్లిని పెంచుకున్నాడు చూసినావు, ఒక బర్రెని పెంచుకున్నాడు చూసినావు, ఒక ఆవును పెంచుకున్నాడు చూసినావు, ఆఖరికి ఎలకలను పెంచుకున్నాడు కూడా చూసినావు, కూడా కాక్రోచ్లు పెంచుకున్నాడు చూసినావు. పెంచర్రా కాక్రోచ్లని చంపుతారు. ఎందుకు చెప్పాలన్నా, అది గలీజ్ జాగలకేని పెరుగుతాయి, సంసారం చేస్తాయి. గటర్ అంటారు కాక్రోచ్లని. ఇది మీ అప్రోచ్. సో మిమ్మల్ని ఆడనే పెడతారు. నువ్వు నీ ప్రొటెస్ట్ని వైలెంట్ లెవెల్లో తీసుకొని వచ్చి మాకు సమర్థన ఇవ్వాలా అని అంటే లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ మీరు ఏ రకంగా అర్థం చేసుకుంటారో ఆ రకంగానే మీ బద్దలు వలగొట్టి లా అండ్ ఆర్డర్ స్టేబుల్ చేయాలంటే మీ బద్దలు భాషింగాలు చేసే మాట్లాడాలి.
వాతకు ఇంకా విమానం మోత మోపించే మీకు మాట్లాడాలి. అట్లయితేనే సెట్ అవుతుంది. ఇప్పుడు మీడియా పైన అటాక్, పోలీసు వాళ్ళ మీద అటాక్, మహిళా పత్రకారుల మీదనైతే ఇంకా మరీ ఘోరంగా జర్నలిస్టులను ఫిలిం అసలు తీయనిస్తలేరు. వీళ్ళు చేసే కథలు తీయొద్దు, బట్ వీళ్ళు పోలీసు వాళ్ళని కొట్టేది తీయొద్దు. పోలీసు వాళ్ళు వీళ్ళని కొట్టేది మాత్రం వీళ్ళు దగ్గరకు పోయి మరీ చూపిస్తారు. ఈ బిహేవియర్ ప్యాటర్న్ ఎంత ట్రైనింగ్ ఇస్తూ వస్తుంది. మీరు కేవలం ప్రొటెస్ట్ చూస్తున్నారు, నేను ప్రొటెస్ట్ వెనకాల ఉన్న మాస్టర్ మైండ్లను చూస్తున్నా. పోలీసుల మీద దాడి, అది కూడా సిఆర్పిఎఫ్ జవాన్ల మీద దాడి. సిఆర్పిఎఫ్ డీసీపీ పాపం ఆ మహిళామూర్తి చెయ్యి పట్టి కట్టుకొని మాట్లాడుతుంది. ఆమె ఎంత మాట్లాడినా సహనం కోల్పోకుండా, जनरली ऐसा होता नहीं है लेकिन काबू में लाने के लिए अगर किया तो करे होंगे, वो देखना पड़ेगा, वी नीड टू गो इनटू ए डीपर इन्वेस्टिगेशन इनटू द सब्जेक्ट అని చెప్పి వాళ్ళు మాట్లాడుతుండ్రు. రాళ్ళు రప్పలు పోలీసు వాళ్ళు తెచ్చిపెట్టిరట లార్లల్లో. ఎందుకు మీ చెల్లెలకి కట్నాలు పంపించారా? ఇట్లనే కట్న కానుకలు ఇట్లనే పంపిస్తారా మీ బావకు? క్లియర్ కట్గా ఇలా నేను అడుగుతున్నా, చెప్పుర్రు. నాకు క్లియర్ కట్గా ఇక్కడ పిక్చర్ కనిపిస్తుంది. ఏంది తెలుసా? ప్రొటెస్టర్లకు మోటివేషను, ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ పుణ్యానికి ఎంటర్టైన్మెంట్ అవుతుంది కొడుకుల కాడ. మహిళలు వస్తే చేడ్చాడుకాని చేస్తున్నారు కొడుకులు. నజాకత్ అయిపోయింది, నజరానా దొరుకుతుంది కొడుకులకిడ. ఇట్ హాస్ బీన్ ఎ బ్రూటల్ సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్ డియర్ విచ్ హ్యాస్ టు బి డెఫినెట్లీ కండెమ్డ్. దాన్ని సీరియస్గా తీసుకోవాలి మనం. పోలీసు వాళ్ళు వార్నింగ్ చేస్తూనే ఉన్నారు, వింటున్నారు రైళ్ళు, ఎవడు వింటలేడు. ఇంకొకడు వచ్చి నిన్న టీవీలో మాట్లాడుతున్నాడు. అబ్బా, ఒక ప్రొటెస్టర్ పోలీసు వాళ్ళని మేము వాళ్ళ పేర్లు చదువుదామంటే వాళ్ళకి బ్యాడ్జులు లేవు, బ్యాడ్జులు లేకపోతే వాళ్ళ అకౌంటబిలిటీ ర్యాంక్స్ వాళ్ళకి ఇట్లా స్టార్స్ ఉంటాయి, అవి కూడా తీసేసారు పోలీసు వాళ్ళు కొంతమంది. అరే అవులాగా ప్రొసీజర్ ఉంటుంది అందులో. ఇట్లాంటి అసాంఘిక ఘటనలు జరుగుతున్నప్పుడు నువ్వు అని పేరు తెలుసుకొని ర్యాంక్ తెలుసుకొని పోలీసు వాళ్ళది వాళ్ళ కుటుంబాల మీద దాడి చేస్తే ప్రభుత్వాలకు ఎట్లా నువ్వు సిగ్గుశరం లేదు. నిన్ను అన్నందుకు నీ అమ్మాయికి సిగ్గు లేదు, కానీ నిన్ను రోడ్డు మీద విడిచిపెట్టిండ్రు. వాళ్ళ జీవితాలు సంకనాక అలారా వాళ్ళ పిల్లలు. అండ్ దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ప్రొసీజర్. ఇఫ్ సంబడి డజన్ నో, కుర్చీ మడత పెట్టి పెట్టుకో కిందకే. అండ్ వీ సపోర్ట్ ద పోలీస్ ఆఫీషియల్స్ టు ది కోర్. రబ్బర్ బుల్లెట్స్ ఫైర్ అవుతున్నాయి ఆడ. స్ట్రిక్ట్ ప్రోటోకాల్స్. వాళ్ళు తన్నులు తింటారు పాపం. ఎందుకు తినాలి తన్నులు? నేను ఇవాళ అమిత్ షాను కూడా అడుగుతున్నా. ఢిల్లీకి 2 హోమ్ మినిస్టర్లు కదా, లా అండ్ ఆర్డర్ కంప్లీట్గా అమిత్ షా దగ్గరనే ఉంటుంది కదా. ఖచ్చితంగా మీరు సీరియస్గా తీసుకోవాలండి. యూ హ్యావ్ టు. దండేసి దండం పెట్టి తీసుకొని వచ్చారు కదా అభిజిత్ దీప్కేని. ఇప్పుడు ఇది రెస్పాన్సిబిలిటీ కంప్లీట్గా మీరే తీసుకోవాలా. పోలీసు వాళ్ళు పాపం రబ్బర్ బుల్లెట్స్ వాడుతున్నారు. అటు మీదికి వస్తుంటే ఇట్లా వాళ్ళు పెట్టిర్రు అంతే, ఎవరిని కొట్టలేరు. ఇంకా కొట్టినా కానీ వాళ్ళు కింద కొడుతున్నారు, రోడ్ల మీద కొడుతున్నారు. నేను చూసిన అభిజిత్ దీప్కే గారిని పాపం కాళ్ళు ముక్కకు రాకి ఇట్లా లేవురా అని అంటే నన్ను కొట్టినావు నువ్వు అంటున్నాడు. నాకు ఒక గలీజ్ మాట వచ్చిందిరా. నిన్ను ఎట్లా కన్నారు నాకు తెలియదు నీ తల్లిదండ్రులు, కానీ నాకు ఒక గలీజ్ మాట వచ్చింది. జస్ట్ ఏంటంటే ఒక సభ్యత గల కుటుంబంకి వచ్చినా కాబట్టి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడుతున్నాను. మోరల్ రెస్పాన్సిబిలిటీ అనేది ఉండాలి. సిగ్గు శరం అనేది ఒకటి ఉండాలి. సిగ్గు శరం అనే మాట ఎందుకు అంటున్నానంటే ఇది ఇప్పుడు కేవలం ఇది ఢిల్లీకి పరిమితం కాలే. ఇది మన జాదవ్పూర్ యూనివర్సిటీ, ముంబై, ఈస్ట్ ఢిల్లీ కూడా పాకుడు మొదలైపోయింది. ఆ టిక్కట్ కానికైతే ఇక ఆగుతలేదు, ఆగుతలేదు. ఇక కర్ణాటకలో దీన్ని ఖతర్నాక్ అంటారు ఈ మాటని. నాకు తెలుసు కొంచెం వస్తుంది స్వల్ప కన్నడ భరత్. జర అనాలంటే అనవచ్చు కానీ పెద్దగా అవుతుంది అని కుట్టిన పంచాయతీ. ఆడికి ఆగుతలేదు, ఉచ్చనే అవుతలేదు. ఆడికి ప్రొటెస్ట్ అనగానే ఆడికి పైసలు, పుణ్యానికి బిర్యానీ. మళ్ళీ పట్టుడు పోయినాం అనుకో, హెల్త్ ఇష్యూలు, మేము ప్రెగ్నెంట్ ఉన్నాం, గిట్లు ఉన్నాం, గివే పంచాయతీలు. ఇక ఇంకేముండదు ఆడ. సేమ్ ఎన్ఆర్సీ సీఏలలో కూడా గిట్లనే అయినాయి. వీళ్ళేమో మంచిగా కుసోబెడతారు అన్నమాట. ఈ ఢిల్లీ వాళ్ళు కుసోబెట్టి పెంచి పోషించి పెద్దగా అయిన తర్వాత ఢిల్లీ ప్రజలు ఏమని ఇబ్బంది పడని, సంక నాకని, మాకు మా ఓటు బ్యాంక్ ఇంపార్టెంట్. ఆ షైన్ బాగు కనీసం దగ్గర కొన్ని నెలల పాటు నడిచినా దీన్ని వీళ్ళు సహించర్రు. వచ్చినాయా 400 పార్ కడివిగా వచ్చినాయా? 240కు రుగ్గాయి ఆప్లో. సింపుల్ మెజారిటీ కూడా రాలే. అర్థం చేసుకోర్రి బీజేపీ వాళ్ళు, అర్థం చేసుకోర్రి. మీ నరేటివ్లు తిప్పగొట్టబడుతున్నాయి. ఎందుకు చెప్పాలన్నా, మిమ్మల్ని మోసేటోడు మీకు దూరం అవుతున్నాడు. ఎలక్షన్లలో గెలవడం ఎంత ఇంపార్టెంటో మనల్ని కాపాడుకున్నట్టు కూడా గంతే ఇంపార్టెంట్. బలిపెక్కి బలిసి కొట్టుకొని మనల మీదనే దాడులు. మళ్ళా బీజేపీకి మనం సపోర్ట్ చేయకపోతే గిరీష్ గాడు యాంటీ నేషనల్, గిరీష్ గాడు కోవట్. మీ అయ్యలు 2 జన్మలు ఎత్తి మిమ్మల్ని 3వ జన్మల కన్నా మా నిష్ఠ, మా నిబద్ధత గిట్లనే ఉంటుంది. దేశ్కెలియే కుచ్బి ధర్మం అననే మాట వచ్చినప్పుడు, సనాతనం అననే విలువలు వచ్చినప్పుడు భారతీయ జనతా పార్టీ అంటే సనాతనం కాదాడా, ధర్మం. ఇప్పుడు నేను అడుగుతున్నా గా పార్టీలను, అధికార పార్టీలని, ప్రతిపక్షాలను అడుగుతున్నా, ధర్మం దూరం మాటరా? న్యాయమని ఇవ్వగలుగుతారా మీరు? ఆ బాధితులకు, పోలీసు వాళ్ళ బాధితులకు ఎవరైతే అయినరో 20 లక్షల మంది పేపర్లు లీక్ అయితే వాళ్ళకు న్యాయం చేయగలుగుతారా? ఒకడు నాకు నిన్న కమెంట్ పెడతాడు, అరే నువ్వు నీటి మీద మాట్లాడినావా అని అంట. నీ అయ్యకు డైపర్లు వేసినప్పుడే మాట్లాడినా. నీ అయ్య డైపర్లు వేసుకుంటా అన్న, నీ అయ్య డైపర్ కూడా కట్టడేమో, లంగోటీలలో పోసి ఉంటాడు నీ అయ్య. గప్పుడే మాట్లాడినా నేను. అర్థమైందా? అరే
ఒకటి గుర్తుపెట్టుకో, మేము ఆవాజ్ ఇప్పినామనుకో కొన్ని విషయాలల్లో పిడుగులు పడతాయి. క్యూకి హమారా పాద్ బి బాదల్ గరేజనే కా ఆవాజ్ ఆతా, సమజ్లేకి కోషిష్ కర్. ఇది గుర్తుపెట్టుకోను. స్ట్రిక్ట్ ఫోర్స్ఫుల్ మెజర్స్ దిగాలాడికి కంప్లీట్గా. ఈ అనాథరైజ్డ్ యూజ్ ఆఫ్ డ్రోన్స్ లీడర్ ఆఫ్ ది అపోజిషన్ వచ్చి చేస్తున్న. పాకిస్తాన్ వాళ్ళు ఎందుకు సపోర్ట్ చేస్తుర్రా దీనికి? బంగ్లాదేశ్ వాళ్ళు ఎందుకు సపోర్ట్ చేస్తుర్రా? వెనకటికి షేక్ హసీనా ఇంటి దగ్గరకు వచ్చి జెన్జీ ఏదో పోరాలని చెప్పి రెజిమ్ చేంజ్ అని మాట్లాడేది చూడు, అప్పుడు ఎంత చెండాలంగా ఉమెన్స్ ఇన్నర్ వేర్ని డిస్ప్లే చేసిర్రా కెమెరాల ముంగట. సేమ్ గట్లనే అవుతున్నాయి ఇప్పుడు. ఇదంతా ఆ బుద్ధి పోతుందా? గదే బుద్ధి ఉంటుంది. అక్క లేదు, చెల్లెలు లేదు, అమ్మ లేదు, పిన్ని లేదు, ఏముండదు ఈ నా కొడుకులకు. ఒకటే ఒక ప్రిడేటర్ లెక్క ఆలోచించుడు. ఓ పర్వట్ నా కొడుకులు వీళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే అరే నేను జగ్గారెడ్డి అని అడుగుతున్నా. ఢిల్లీలో రాహుల్ గాంధీని అరెస్ట్ చేస్తారు. మళ్ళీ రాహుల్ గాంధీని అరెస్ట్ చెప్తే ఏం చేస్తారండి? అసలు రాహుల్ గాంధీ ఏం ఉద్దేశించిండు? అసలు ఏడికి పోయి వచ్చిండు చెప్పు? సారగంప ఏడికింది ఇచ్చిండు చెప్పు? ఫస్ట్ అది చెప్పు. ఈ ముచ్చట మాట్లాడితే కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడతారా? ఏడవేయండు రాహుల్ గాంధీ, ఖతం, టాటా, బాయ్ బాయ్, ఖతం. ये जो मज़ा है ना, बहुत मज़ा आएगा. और ये मैं मज़ा सारे कांग्रेस के कार्यकर्ता को देना चाहता हूँ. నేను అనలే డైలాగ్, రాహుల్ గాంధీ అన్నాడు. మజా ఆజాయిగా. ఈ క్వశ్చన్ అడుగుర్రి, అంతే కదా. అన్నిటికీ motabari.com ఫిజికల్ యాక్టివిటీలు చూపిస్తాం. నడవదు అట్లా, అర్థమవుతుందా? ఇప్పుడు నేను పోయి రేవంత్ రెడ్డి ఇంటి ముంగట డ్రోన్ ఎగిరేస్తా అంటే ఊకుంటాడా? బద్దలు వాళ్ళ కొడతారు పోలీసు వాళ్ళు వచ్చినది. మళ్ళీ ప్రధానమంత్రి ఇంటి ముంగట పోయి రాహుల్ గాంధీ ఎగిరేస్తాడా డ్రోన్? రాహుల్ గాంధీ ఎగిరేయలేదు వచ్చి పోని. రాహుల్ గాంధీ వచ్చినాడు ఎవడో ఎగిరేసిండు, మళ్ళీ తప్పే కదా. మళ్ళీ దాన్ని ఖండించినావా? అయినా బీజేపీ వాళ్ళని అనాలా, మోదీ తెరి ఖబర్ కుదేగి, మోదీ నేను చంపుతాము, మోదీ నేను చేస్తామని అంటే కూడా పల్లెత్తు మాట ఎవడు మాట్లాడాడు? బీజేపీలో కార్యకర్తలు మోస్తాం ఈ దేశ ప్రధాన సేవక్ని. మేం మోస్తేనే ఉన్నారు, కమ్మగా పుల్లగా తిని పండుకోరు ఇంట్లల్లో. బీజేపీ నాయకులకు చెప్తున్నా, ఏవో పెద్ద జెండా పట్టుకొని ఇన్స్టాగ్రామ్లలో రీల్ చేయనిగానే వరకు వస్తారు తెలంగాణ బీజేపీ నాయకులు అయితే. ఆఫ్టర్ ఎఫెక్ట్స్ పెట్టి డిష్ అనుకుంటా ఏం చేసిర్రు అని అంటే గాన్నే తిరుగుతారు ఇట్లా. ఆ సల్మాన్ ఖాన్ ఆడతాడు చూడు, ఉంచి బిల్డింగ్ డింగ్ 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 ఇట్లనే ఆన్నే నిలబడి ఇట్లా ఊపుతాడు చూడు నడుముని. గాన్నే ఉంటుంది ఇల్లది, ఏముంటుంది ఇల్లది. ఇంకేమన్నా అడిగినాం అనుకో, ఏముంటుంది మామ మన బీజేపీలో, తనహా దిల్ తనహా సఫర్, గంతే, ఇంకేముంటుంది? కరెక్టా రాంగా నేను మాట్లాడుతుంది? ఇది కంప్లీట్గా కంపు వాసన వస్తుంది. హూలిగనిజంది, ఇండిసిప్లిన్ది. స్టూడెంట్ల లెక్క పోర్ట్రే చేసి నువ్వు అసాంఘిక ఘటనలు చేసే అడ్డమైన వాళ్ళని తీసుకొని వచ్చి చేస్తున్నారాడ. కోర్టులు కూడా ఇవాళ సుప్రీంకోర్టు పిటిషన్స్ రిజెక్ట్ చేసింది. పోలీసులు యాక్షన్ తీసుకుంటారు మా మీద, ఇట్లా కొడుతున్నారు మమ్మల్ని అని అంటే డిస్మిస్ తీసుకోం, మేము మీ బద్దలు వలగొట్టాల్సిందే అని అన్నట్టు మాట్లాడుతుంది సుప్రీంకోర్టు కూడా. దే హ్యావ్ రిజెక్టెడ్ ది పిటిషన్స్ ఆన్ పోలీస్ యాక్షన్స్. దిస్ ఈస్ అ క్లియర్ కట్ ఇండికేషన్ అండ్ ఐ సల్యూట్ టు ది సుప్రీంకోర్ట్ ఆఫ్ దిస్ కంట్రీ. చేయాలా? ఇట్లానే వలగొట్టాలా? లా అండ్ ఆర్డర్ని ఎవడెవడైతే డీవియేట్ చేస్తాడో బద్దలు వలగొట్టాలా. చట్టాలు ఉన్నాయి, దానికి ఉన్నాయి. వాడు నాటకాలు చేసినప్పుడు ఏం లేనప్పుడు మనం ఎందుకు చేయొద్దురా భయ్? ధర్మహింస తదైవచ. భారత్ మాతాకి జై.